వరంగల్ జిల్లాలో ఘరానా మోసం. చనిపోయిన వ్యక్తి పేరిట బ్యాంకు లోను తీసుకున్న మోసగాళ్లు. ఖమ్మం బ్రాంచ్కి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్లో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి పేరిట రాయల్ ఎన్ఫీల్డ్ బైకు లోను తీసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు. 3 నెలలుగా కిస్తీ కట్టని సదరు వ్యక్తులు. కిస్తీలు ఆగిపోవడంతో బ్యాంకు అధికారులు రాకేష్ నివాసానికి వెళ్లడంతో తమ కొడుకు రాకేష్ 2022లోనే చనిపోయాడని, అలాంటి వ్యక్తికి 2023లో లోన్ ఎలా ఇస్తారని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు. లోన్ తీసుకున్న వ్యక్తి వివరాలు తెలియజేసే వరకు కదలనీయమని స్థానికులు చుట్టుముట్టారు. స్థానికులు బ్యాంకు సిబ్బందిని పోలీసులకు అప్పగించారు. మృతి చెందిన తన కుమారుడి పేరిట రుణం మంజూరు చేసిన అధికారులు తీసుకున్న వ్యక్తిని గుర్తించి శిక్షించాలని పోలీసులను కోరారు. తీసుకున్నారు, ఎవరు పేరు ఇచ్చారు అని, ఆధారం ఎవరు ఇచ్చారు అని ఆయన బండి గుంజుకొని పక్క పెట్టినామని. పక్క పెట్టి ఆయన పొద్దున్న దాకా 4:30 దాకా కూకున్నాడు. ఇక్కడ 4:30 దాకా కూకుంటే ఆయనకు ఎవరో ఫోన్ చేసింది. మేనేజర్ అట, ఆయన బ్యాంక్ మేనేజర్, కోటాజీ బ్యాంక్ మేనేజర్ అట. ఆయన వచ్చిండు నిన్న. మా లంబడైన అయితే ఎవరు తీసుకున్నారు అక్క, మీకు తెలియదా, మా ఇంట్లోకి వెళ్ళి ఆధారం ఇచ్చింది మీకు తెలియదా అని అన్నాడు. మాకు తెలియదన్న, ఉన్న 3 కొడుకులు పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు ట్రాక్టర్ తోలుతాడు, ఇక చిన్నోడు ఈయన. ఇంకా ఎవరిస్తారన్న, మా ఇంట్లో ఆధారం ఎవరికి ఇయ్యలే, మా ఇంట్లోకి వెళ్ళి అసలు ఎవరి ఇంటికాడ ఇయ్యలే, ఎవరు ఇచ్చిర్రో అది మాకు తెలియాలి. మీకు తెలితేనే కదా మీరు బ్యాంక్ ఇస్తారు, మీకు తెలియంది బ్యాంక్ ఎవరు ఇస్తారు, అన్ని మనసులో ఉంటేనే ఇస్తారు కదా ఈ కాలంలో పైసలు అని మేము అన్నాం. కాదక్క, మీరు ఇస్తేనే వాళ్ళు వచ్చిర్రు కదా. మేము కూడా మాది ట్రాక్టర్లు ఉన్నది, మేము మొన్న లోన్ ఎత్తుకోవాలంటే ఒక సంతకం లేకుంటే నా కొడుకు మళ్ళీ వరంగల్ నుంచి పంపించిరన్న. మనిషి లేనిది మీరు లోన్ ఎట్లా ఇచ్చిర్రు, ఆయన బండి ఆయన షోరూమ్లోకి వెళ్ళి బండి ఎట్లా ఇచ్చారు.